ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తంలో నీ ఇంట్లో జరిగేది ఇదే తల్లి, ఇదే వాస్తవం. ఇది ఆఖరి వరకు విన్నావంటే నువ్వు గుక్క పెట్టి ఏడుస్తావు, నోరెళ్ళ పెడతావు. ఏంటి బాబా, ఇంతలా నా జీవితంలో జరుగుతుందా? నాకు తెలియకుండా నా వెనక ఇంత కథ నడుస్తుందా? ఎందుకు నా జీవితం ఇలా ఉంది అని నువ్వే ఆశ్చర్యపోతావమ్మా. ఆఖరి వరకు నీ సాయి చెప్పేది విన్నావంటే ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా నీ ఇంట్లో అసలు ఏం జరుగుతుందో తెలియక అల్లాడిపోతున్నావు కదా. అయితే వినుబిడ్డ, ఈ నగ్న సత్యాన్ని విన్నావంటే నీ గుండె జల్లుమంటుంది, వెక్కి వెక్కి ఏడుస్తా. నీ కాళ్ళ కింద భూమి దత్తరిల్లినట్టు అనిపిస్తుంది. గుండె నిబ్బరం చేసుకొని నీ సాయి చెప్పేది ఆఖరి వరకు వినమ్మా, అప్పుడే నీ జీవితం మారుతుంది. కాబట్టి ఈ సందేశాన్ని నువ్వు వినాల్సింది, ఎక్కడా కూడా అస్సలు వదలొద్దు. వింటావు కదా అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, అసలు బ్రహ్మముహూర్తంలో మన ఇంట ఏం జరగబోతుందో ఇలా అన్నీ స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందా. ఇలా చూడమ్మా, నువ్వు చేసే ఈ తప్పు వల్లే నీ సాయి కోపంగా, నీ ఇంటి మీద కూడా కోపంగా ఉన్నాను. నీ ఇంటి నుంచి వెళ్ళిపోతే నీ పితృదేవతలు నిన్ను విలవెల్లాడిపోతారు. కన్నీళ్లు కార్చుకుంటూ నీ నుంచి ఏడ్చుకుంటూ బయటకు వెళ్తున్నారు. ప్రతిరోజు ఇదే జరుగుతుంది తల్లి. ఇది ఇలానే జరుగుతూ పోతే కొద్ది రోజులకి నీ పితృదేవతలు రావడం మానేస్తారు. నీ సాయి రావడం కూడా నేను కూడా మానేస్తాను. ఆ తరువాత నీ బాధలకి, కష్టాలకి, కన్నీళ్ళకి కేవలం నువ్వే బాధ్యత. ఎందుకంటే నీకు ఏదో చెప్పాలని చెప్పి తెలియజేయాలని నీ ఇంటికి వస్తుంటే నువ్వు గుర్తించడం లేదు. అదే తప్పు చేస్తూనే ఉన్నావు. ఆ తప్పు నువ్వు తెలుసుకొని సరిదిద్దుకోవాలి. అదేంటో తెలుసుకోకపోతే ఒకరోజు కూర్చొని నువ్వు ఎంతో పశ్చాత్తాపంతో ఏడుస్తావు. ప్రయోజనం ఉండదు. కళ్ళల్లో నీళ్లు జలపాతంలా కారిపోతూ ఉంటాయి. ఆ రోజున నా సాయి చెప్పారు, నా పితృదేవతలు కూడా వచ్చారు నాకేదో చెప్పాలని, కానీ నేను గుర్తించలేకపోయానే. ఆ తప్పుని గుర్తించలేకపోయానే, సరిదిద్దుకోలేకపోయానే. ఎందుకు నేను ఇలా ఉన్నాను? అసలు ఈరోజు నా జీవితం ఇలా అయిపోయింది అంటూ ఏడుస్తావమ్మా. ఆ పరిస్థితి సాయి బిడ్డవైన నీకు రాకూడదని ఈరోజు నీ సాయి పని కట్టుకొని మరి నీకోసం పరుగు పరుగున వచ్చేశాను. ఏదైనా సరే అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఖచ్చితంగా అది నువ్వు తెలుసుకోవాలి. ఈ విషయం తెలియకపోతే నీ జీవితంలో నువ్వు చాలా నష్టపోవాల్సి వస్తుంది, ఎన్నో ఎదుర్కోవాలి. ఈరోజు నీకు చెప్పాలనే వచ్చాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇంతమంది సాయి భక్తులు నా బిడ్డలు ఉండగా ఇది కేవలం నీ కంట పడి నీ చెవున పడింది అంటే, నీ ముందుకు వచ్చిందంటే అర్థం ఏంటి? ఇది కేవలం నీకోసమనే కదా చెప్పు. ఇది ఎవరి కోసమైతే ఈ సందేశం కేటాయించలేదో వారికంట అస్సలు పడదు. ఎవరికైతే కేటాయించానో అది వాళ్ళకే కనపడుతుంది, అంటే నీకే. ఇది నువ్వు వింటున్నావు, ఇది చూస్తున్నావంటే నీకోసమే. నీ కంట పడిన క్షణం నిర్లక్ష్యం చేయొద్దు, అజాగ్రత్త పడద్దు. ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాలి. లేదంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరమ్మా. తర్వాత వెక్కి వెక్కి ఏడుస్తావు, బోరున ఏడుస్తావు. జీవితాంతం నువ్వు కష్టాలు పడాల్సి వస్తుంది. నీ పితృదేవతల ఆశీర్వాదం నీకు ఇక పొందలేవు. నీ సాయి అనుగ్రహం కూడా నీకు దక్కకుండా పోతుంది. అలాంటి ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ఒక తప్పు నీ ఇంట్లో జరుగుతుంది, ఒక పొరపాటు నీ ఇంట జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుసుకొని తీరాల్సిందే. అజాగ్రత్త వద్దమ్మా. గమనించావా, నీకు ప్రతిరోజు కూడా కోడి కూసే వేళకి 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో మెలకువ వస్తుంది కదా. దానికి కారణం ఏంటి? ఆ సమయంలో నువ్వు ఏదో చేస్తున్నావు. అసలు ఈ సమయంలో నీకు మెలకువ ఎందుకు వస్తుంది? రాత్రి నుంచి 5 గంటల మధ్య నీకు నిద్రాభంగం కలగటం కేవలం శారీరక అవసరం మాత్రమే కాదమ్మా. ఇది బ్రహ్మముహూర్తంలో సాయి యొక్క దైవశక్తి నీతో ఉంది. సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి పంపే సంకేతం. నీ పితృదేవతలు నీతో సంబంధం ఏర్పరచుకోవడానికి, నీతో మాట్లాడడానికి, ఏదో తెలియచేయడానికి పంపించే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సంకేతం. ఆ సమయంలో ఆత్మ జాగృతం కావటమే నీ పితృదేవతల ఆశీర్వాదాలు, ఇష్టదైవం యొక్క, నీ సాయి యొక్క పిలుపు, లేదా నీ శరీరానికి అలానే నీ సాయికి మధ్య ఉన్న ఆయుర్వేద సామరస్యం.
ఈ అనుభవానికి కారణమవుతుంది. దీనికి ఒక దైవిక అవకాశంగా భావించేటువంటి కేవలం నువ్వేం చేస్తున్నావు? కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ వచ్చి పడుకుంటున్నావు. ఈ చిన్న పని నువ్వు చేయి తల్లి. నీ జీవితంలో నువ్వు ఊహించని అద్భుతమైన మార్పులు చూస్తావు. రాత్రులు ఘోర నిశ్శబ్దం, అంతా కూడా చీకటి పడిన తర్వాత అలసట, ఆ తర్వాత నీ శరీరం, నీ మనసు చివరికి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాయి. అకస్మాత్తుగా నీ నిద్రకి భంగం కలుగుతుంది. కళ్ళు నరుపుకుంటూ లేచి కూర్చుంటున్నావు. గడియారం వైపు చూస్తూ ఉంటావు. ఎప్పటిలానే రాత్రి 3 గంటల నుంచి 5 గంటల మధ్య సమయం నీ నిద్ర చెదరడానికి కారణం. ఆపుకోలేని మూత్ర విసర్జన. చాలామంది ఇలా అనుభూతి చెందే ఉంటారు, ప్రతిరోజు పొందుతున్నారు. బహుశా నువ్వు రాత్రి నీళ్ళు ఎక్కువగా తాగానో లేదా వయసు పైబడిందనో అందుకే ఇలా అని నిర్లక్ష్యం చేసుండొచ్చు. కానీ ఆగి ఆలోచించావా? ఎందుకు సరిగ్గా ఇదే నిర్దిష్ట సమయంలో, ఎందుకు రాత్రి 12 గంటలకో లేదా ఉదయం 6 గంటలకో 3 గంటలకు ఇలా జరగడం? ఈ ప్రశ్నలో దాగి ఉన్న సమాధానం నీ కాళ్ల కింద నీళ్లను కదిలించొచ్చు. ఇది కేవలం సాధారణ శారీరక సంఘటన కాదు. ఇది నీ సాయి నుండి నేరుగా పంపిన ఒక దైవిక రహస్య సంకేతం. ఇప్పటి వరకు కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్న ఒక పిలుపు. అందుకే ఊపిరి బిగబట్టి కూర్చో. ఎందుకంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య ఇలా మెలకువ రావటం అనేది నీ జీవితాన్ని మార్చగల ఒక శక్తి అని గుర్తుపెట్టుకో. ఒక రహస్యం. ఇది నీ ఆత్మతో బంధాన్ని ఏర్పరిచే అద్భుతమైన సత్యం. ఈ సమయాన్ని కేవలం గడియారం యొక్క టిక్ టిక్ శబ్దంతో కొలవద్దు. ఈ సమయాన్ని ఎవ్వరూ కొలవలేరు. ఒక జీవశక్తిగా పరిగణిస్తారు. 24 గంటల్లో అత్యంత శక్తివంతమైన రహస్యమైన సమయం ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మ ముహూర్తం. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య సమయం. బ్రహ్మ అంటే సృష్టికర్త, ముహూర్తం అంటే సమయం. ఇది స్వయంగా పరమాత్మ యొక్క సమయం. ఇది సాయి యొక్క సమయం. ఈ సమయంలో సృష్టి శక్తులు వాటి ఉచ్చస్థితిలో ఉంటాయి. ఇది రాత్రి చీకటి కరిగి వెలుగు రావడానికి సిద్ధంగా ఉండే సంధికాలమని చెప్పుకోవచ్చు. ఇది చాలా అద్భుతమైన సమయం అమ్మ. ఈ మంచి సమయంలో దేవతలు, ఋషులు, మునులు, సిద్ధాంతులు సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటారు. అలానే నీ సాయి శక్తి కూడా, నీ పితృదేవతల యొక్క శక్తి, కోటి దేవతల శక్తి కూడా ఈ సమయంలో భూమి మీద సంచరిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఉన్న శక్తులన్నీ కూడా భూమి మీదకి అత్యంత సమీపంలో ఉంటాయి. నువ్వు గమనించి చూడు. ఈ సమయంలో గాలిలో ఒక విభిన్నమైన చల్లదనం, ఒక వర్ణించలేని ప్రశాంతత, పవిత్రత, శాంతి నెలకొల్పుంటాయి. పక్షులు కిలకిలా భావాలు ఈ దైవిక సమయాన్ని స్వాగతించినట్లే. దీని తర్వాతే ప్రారంభమవుతుంది. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తుండొచ్చు, ఈ దైవిక విషయాలన్నిటికీ కూడా నా మూత్ర విసర్జన కోరికకి సంబంధం ఏంటి బాబా అని. ఆలోచిస్తున్నావా? సంబంధం ఉందమ్మా. ఎందుకంటే ఈ సృష్టిలో ఈ ఉన్నత శక్తి నీతో సంబంధం ఏర్పరచుకోవాలని అనుకుంటే కనుక అక్కడ నీ సాయి శక్తి నీతో సంబంధం ఏర్పరచుకోవాలి. నీ పితృదేవతలు మళ్ళీ నీతో సంబంధం ఏర్పరచుకోవాలి అన్నా నేరుగా నీ ముందు వచ్చి నిలబడరు. నీ శరీరాన్ని మధ్యమంగా ఉపయోగించి నిన్ను మేల్కొల్పుతారు. నిన్ను గాఢ నిద్ర నుంచి మేల్కొల్పడానికే నీ సాయి శక్తికి ఉన్నటువంటి అత్యంత సులభమైన, సహజమైన మార్గం నీ శరీరంలో మూత్ర విసర్జన యొక్క తీవ్రమైన కోరికను సృష్టించడం. ఇది రోగం కాదు, సమస్య కాదు. ఇది ఒక దైవిక అలారం. లే తల్లి, మేలుకు. నీ సాయి మాట్లాడుతున్నాను, లేచి కూర్చో అమ్మా అని మోగించే ఒక దైవిక గంట. కానీ నువ్వేం చేస్తున్నావు? దీన్ని కేవలం శారీరక అవసరంగా భావించి వెంటనే వచ్చి మళ్ళీ పడుకుంటున్నావు. ప్రతిరోజు కూడా రాత్రి నీ సాయి నీకోసంగా కేటాయించిన సమయాన్ని, ఒక సమావేశ సమయాన్ని కోల్పోతున్నావు. లక్షలాది మంది నిద్రిస్తున్నప్పుడు ఈ సంకేతం కేవలం నీకే ఎందుకు వస్తుంది? దీని సమాధానం నీ ఆత్మ ప్రయాణంలో దాగి ఉంది. ఒక్కసారి అడిగి చూడు. నీకు దీనికి 4 ప్రధాన కారణాలు ఉండొచ్చు. కారణం 1, ఆత్మ జాగృతి. నీ ఆత్మ ఇప్పుడు మేల్కోవడానికి సిద్ధంగా ఉంది. ఈ జన్మ లేదా పూర్వ జన్మల పుణ్యకర్మలు, సాధనలు ఇప్పుడు ఫలించబోతున్నాయి. నీ జీవితం మారబోతుంది. అందుకే నీ సాయి శక్తులు నీతో నేరుగా సంబంధాన్ని ఏర్పరచుకోవాలని ఆరాటపడుతున్నాయి. నీ నిద్రకు భంగం కలగటం, నీలో ఒక ఆధ్యాత్మిక శక్తి ప్రవాహం జరుగుతుంది. అదే ప్రధాన సంకేతం. ఇక నీ పితృదేవతల పిలుపు. ఎందుకంటే దేవతలతో సమానమైన స్థానం పితృదేవతలకు ఇచ్చారు. బ్రహ్మముహూర్తంలో స్థూల ప్రపంచానికి, భౌతిక ప్రపంచం, సూక్ష్మ ప్రపంచానికి మధ్య తెర అత్యంత పలచగా ఉండే సమయం. ఈ సమయంలో నీ పూర్వీకులు నీతో సులభంగా సంబంధాన్ని ఏర్పరచుకునేవచ్చు.
వారు తమ శక్తి కోసం నీ నుండి ప్రార్థనలు ఆశిస్తుండొచ్చు, లేదా నీ జీవితంలో రాబోయే పెద్ద సంతోషం గురించి సూచన ఇవ్వచ్చు, లేదా ఏదైనా సరే ఆపద నుంచి హెచ్చరించవచ్చు. కారణాలుంటాయమ్మా. అంటే వాళ్ళు నీ పితృదేవతలు, అంటే దేవతలతో సమానమే. అంతటి శక్తి నీ పితృదేవతలకు ఉంది. వాళ్ళకు నీ జీవితంలో ఏం జరుగుతుందో ముందుకు తెలిసిపోతుంది. అదేదో నీకు చెప్పాలి, నిన్ను హెచ్చరించాలి, దాని నుంచి బయటపడాలని చెప్పి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాలని వస్తూ ఉన్నారు. మూడవ కారణం ఇష్టదైవం. ఇష్టదైవం యొక్క ఆహ్వానం. ప్రతి వ్యక్తికి ఇష్టదైవం ఉంటారు. నీకు నేను ఈ సాయి ఎలా ఉన్నాను అలానే ఇక్కడ నీ జీవిత బాధ్యతల్లో మునిగిపోయి నువ్వు వారి పూజను మర్చిపోయి ఉండొచ్చు. బ్రహ్మ ముహూర్తంలో ఇలా నిద్రకు భంగం కలగటం నీ ఇష్టదైవం నుంచి వచ్చిన ప్రత్యక్ష పిలుపు. నేను నీకోసం ఎదురు చూస్తున్నాను, ఈ సమయం నువ్వు నాతో మాట్లాడడానికి అని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ నీ దేహం నీ సాయి గడియారంతో సంపూర్ణంగా సర్దుకుపోతుందని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన నిదర్శనం. ఇది నీ నిద్రకు 3 నుండి 5 గంటల మధ్య భంగం కలిగే. ఏం చేయాలి, ముందుగా నిద్ర పాడైపోయింది అని కోపగించుకోకు, విసుక్కోకు. దీన్ని ఒక అదృష్టంలా భావించు. ఒక అదృశ్య శక్తి మనసులో ధన్యవాదములు చెప్పుకో. ప్రశాంతంగా లేచి నీ కాలకృత్యాలు తీర్చుకొని తిరిగి వచ్చాక వెంటనే మళ్ళీ మంచం మీదకు వెళ్ళి పడుకోవద్దు. ఈ తప్పు నువ్వు మళ్ళీ చేయకు. ఈరోజు చేస్తున్న ఈ తప్పు ఇదే. 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో నీకు మెలకువ వచ్చినా నువ్వు అన్ని పనులు ముగించుకొని మళ్ళీ పడుకుంటున్నావు. ఇదే నీ తప్పు. నీ పితృదేవతలు ఈ సమయంలో నీకు ఏదో చెప్పాలని వస్తున్నారు. వాళ్ళు నీతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వు. ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళని గుర్తించడం లేదు. నీ సాయి నీతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలని వస్తుంటే నీ సాయిని గుర్తించడం లేదు. నీ సాయికి కూడా నువ్వు అవకాశం ఇవ్వడం లేదు. మళ్ళీ నీకు బలవంతంగా నువ్వు వచ్చి అలారం పెట్టి మరి మెలకువ తెప్పిస్తే మళ్ళీ నిద్రలోకి జారుకొని గుర్తించకుండా అవమానిస్తున్నా. ఒక రకంగా చెప్పాలంటే రేపటి నుంచి ఆ తప్పు జరగకూడదు. రేపటి నుంచి నీకు 3 జాముల నుంచి 5 గంటల మధ్యలో మెలకువ వస్తే నీ పనులన్నీ ముగించుకొని మళ్ళీ వచ్చి పడుకోకు. ఆ తర్వాత నువ్వు లేచి నీ పనులు నువ్వు చేసుకో. నువ్వు చేస్తున్న అతిపెద్ద తప్పు ఇదేనమ్మా. ఇది మామూలుగా నీ చేతులు, కాళ్ళు మరియు ముఖాన్ని చల్లటి నీళ్ళతో కడుక్కోవడం. దీనివల్ల మిగిలిన నిద్ర కూడా మాయమై శరీరానికి ఒక కొత్త వాతావరణం వస్తుంది, తాజాదనం వస్తుంది. ఇప్పుడు నీ ఇంటి పూజ గదిలోనో లేదా ప్రశాంతమైన ఒక మూలనో వెన్నుముక్కు నిఠారుగా ఉంచి కూర్చో. అది ఏ పెద్ద పూజ చేయాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకుంటే చాలు. నీ శ్వాసపై దృష్టి పెట్టు. నువ్వు తీసుకునే శ్వాస కేవలం సాధారణ గాలి కాదు, బ్రహ్మముహూర్తం యొక్క దైవిక ప్రాణశక్తి, నీ సాయి యొక్క శక్తి అని భావించు. శ్వాసను వదిలేటప్పుడు నీలో ఉన్న అన్ని చింతలు, భయాలు, ప్రతికూలతలు బయటికి వెళ్ళిపోతాయి. అది గమనించు. ఇక్కడ కొన్ని క్షణాల పాటు మౌనంగా కూర్చో. ఆ సమయంలో సాయి నీతో మాట్లాడతారు. నీ పితృదేవతలు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు కేవలం ఒక ప్రశాంతమైన ఒక శ్రోతగా ఉండాలి. బహుశా నెలల తరబడి నిన్ను వేధిస్తున్న సమస్యకి పరిష్కారం దొరకచ్చు. లేదా నీ ఇష్ట దైవాన్ని ధ్యానించు, నీ సాయిని స్మరించు, నీ పితృదేవతని ధ్యానించుకో. నీ పూర్వీకులను స్మరించి, నా పూర్వీకులారా నన్ను క్షమించండి అని తెలుసో తెలియకో నేను తప్పు చేశాను, పొరపాట్లు చేశాను, నన్ను క్షమించండి, నేను బాధ పెట్టుంటే మన్నించండి, నా కుటుంబాన్ని రక్షించండి అని మనసులోనే ప్రార్థించు. నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకో. నమ్ము తల్లి, ఈ చిన్న ప్రార్థన కూడా వారిని తక్షణమే చేరుతుంది అని నువ్వు నమ్మాలి. వారి ఆశీర్వాదం నిన్ను ప్రతి ఆపద నుండి రక్షిస్తుంది అని నమ్ము. ఆరంభంలో ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాలు ప్రారంభించు. ప్రతిరోజు ఇలా రాత్రి ఈ సమయాన్ని, ఈ నియమాన్ని పాటిస్తూ వస్తే నీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. నీ ముఖంలో ఒక విభిన్నమైన తేజస్సు వస్తుంది. నీ ముఖంలో ఒక కళ ఉట్టిపడుతుంది. ఇక నుంచి నీ జీవితమే మారిపోతుంది. ఇప్పుడు తెలుస్తుందా? నీ నిద్రకు భంగం కలగడానికి సమస్య కాదు, ఇది నీ జీవితంలో అతిపెద్ద పరిష్కారమని. ఇది సాధారణమైన వ్యక్తిది కాదమ్మా. నువ్వు ఈ సంకేతం నీ జీవితానికి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఇస్తుంది. నీ సంఘటనకు నువ్వు భయపడకు, అంగీకరించు. ఇది నీ సాయి నుండి నీకోసంగా ప్రత్యక్షంగా పంపిన ఒక లేఖ, ఉత్తరం అనుకో. ఇక నువ్వు తదుపరి రాత్రి నిశ్శబ్దంతో 3 నుంచి 5 గంటల మధ్యలో కళ్ళు తెరుచుకుంటే నవ్వి మనసులో ఇలా అనుకో: ఈ పిలుపు ఎవరిదో కాదు, నాకు తెలుసు, నేను సిద్ధంగా ఉన్నాను. ఈ జ్ఞానం, ఈ రహస్యం నా పూర్వీకులు నాకు ఇచ్చిన నిధి, వరం, నా సాయి నాకు ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం అని అనుకో.
సంతోషంగా చిరునవ్వుతో లేచి రేపటి నుంచి నీ సాయి ఏం చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించు. నీ జీవితంలో వచ్చే మార్పులను చూసి నువ్వే చూస్తావు, చూసి ఆశ్చర్యపోతావు. నీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి ఒక్కొక్కటిగా రోజు రోజుకి నీకు దూరం అవ్వడం నీ కళ్ళారా చూస్తావు. నీ జీవితం అందంగా అమృతంగా మారడాన్ని నువ్వు గమనిస్తావు. నీ బాబా ఏం చెప్తున్నారో నీకు అర్థమవుతుంది కదా. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నీ సాయిది. హాయిగా ప్రశాంతంగా ఉండు. నీ బాబా ఎప్పుడు ఎల్లవేళ్ళ నీకు తోడుగా ఉంటాను, నిశ్చింతగా ఉండు అని ఈరోజు బాబాగారు ఈ చక్కని సందేశాన్ని అయితే మనకు అందించారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.